పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇప్పుడు మా అనుమయం ఒప్పుకోపోతే నువ్వు లచ్చన్న ఎవరికి చెప్పకుండా పారిపోయి మనసు చేసుకుంటారా అమ్మా ఓరి నాయనోయ్ మొత్తానికి నాకే ఎసరు పెట్టేట్టున్నావు ముందు రాజమామ దగ్గరికి పద అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం తనకు లచ్చన్నకి మనం చేస్తామా లేదా అని అనుమానంతో సతమతం అవుతుంది నేరుగా అడగలేక అలా అవునా అమ్మా అమ్మా అమ్మా
అన్నా ఏమైందన్నా అలా ఉన్నావు? అమ్మ గుర్తుకొచ్చిందమ్మా. నిన్ను కన్న తర్వాత పసిపిల్లగా ఉన్న నేను చూసి అమ్మ మురిసిపోయేది. నువ్వు నవ్వినా ఏడ్చినా అమ్మ కళ్ళ వెంట నీళ్ళొచ్చేవి. నువ్వు కేరింతలు కొడుతూ ఉంటే ఆనందంగా నాకు చూపించి వెళ్ళి కళ్ళ వెంట నీరొచ్చే వరకు నవ్వుకునేదమ్మా. ఇక నువ్వు ఏడిస్తే నీకేమైందోననుకుని పరిగెత్తుకునొచ్చి రాజంబాబాయ్ దగ్గరకు తీసుకెళ్లేది. బాబాయ్ మందులు వేసేవాడు. సత్యమ్మత్త ఎత్తుకుని ఆడించేది. ఇక బండ, లచ్చన్న, నేను ముగ్గురం కూడా ఎయ్యని వేసాలంటూ లేవు. ఇదంతా ఎందుకో తెలుసా అమ్మా? నువ్వు సంతోషంగా ఉంటావని. అందుకే ఇక మీదట నువ్వెప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలమ్మా. తప్పకుండా ఉంటానన్నా. కానీ నాదో చిన్న కోరిక. చెప్పమ్మా, నీ మనువు గురించి ఏ కోరిక కోరినా తప్పకుండా తీరుతాను. నా మను గురించి కాదన్నా, నీ మను గురించి. నా మను గురించా? ఏంటమ్మా ఇది కొత్తగా? నీ ఆలనా పాలనా చూసుకుంటూ ఈ జీవితాన్ని ఇలాగే గడిపేయాలని నిర్ణయించుకున్న నాకు మళ్ళీ లేనిపోయిన ఆంక్షలు పెట్టకమ్మా. ఇవి ఆంక్షలు కాదన్నా, ఆకాంక్షలు. రేపు నాకు మనమైపోయి నేను వెళ్ళిపోతే నిన్ను చూసుకునేది ఎవరన్నా? అందుకే నువ్వు కూడా మనసు చేసుకో అన్నా. అట్టగేనమ్మా. నీ మనమైన తర్వాత నీ పిల్లల్ని ఆడించడానికి నేనొక్కడే సాలను. అప్పుడు మనవు చేసుకొని నీ వదిన, నేను నీ పిల్లల్ని సాకుతుంటాం. సరేనమ్మా? పో అన్నా. నేను చెప్పేదేటి, నువ్వు చెప్పేదేటి? పోనీ ముందు నువ్వు మనసు చేసుకోపోయినా మా మనువులతో పాటు నువ్వు కూడా మనసు చేసుకో అన్నా. సరే సరే. మనిద్దరం అత్తమానం మనవు గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకో తెలుసా అమ్మా? నిజమే అన్నా. ఎందుకంటావు? ఎందుకంటే ఇప్పటి వరకు నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకెవరూ లేరమ్మా. అమ్మ అయ్య మనవు చేసుకున్న తర్వాత ఈ గూడానికొచ్చి ఇక్కడే ఉండిపోయారు. మన చిన్నతనంలోనే వాళ్ళు పోయారు. మన బంధువులెవరో ఎక్కడున్నారో తెలియకుండానే పెరిగాం. ఒక రకంగా అందరూ ఉన్నా మనం అనాథలమే తల్లి. అందుకే మన అనుకునే వారి కోసం నువ్వు నేను కూడా తప్పించిపోయాం. అదృష్టం కొద్దీ కిట్టబాబు నీకు పరిచయం కావటం, తర్వాత ఒకరినొకరు ఇష్టపడటంతో నీకే కాదు నాకు ఎంతో ఆనందం అనిపించింది. దానికి కారణం మనిద్దరికీ తోడుగా మరొకరు మనింటికొస్తున్నారన్న ఆనందం తప్ప మనకు వేరే ఏ ఆశలు లేవమ్మా. అందుకే నీ మనవైన తర్వాత ఇక నుంచి మనకు ఒక దగ్గర బంధువు ఉన్నారనే ఆనందంతో హాయిగా గర్వంగా బతికేయచ్చు. ఏమంటావమ్మా? మనకి తోడుగా వస్తున్నాడు కదూ? మనిద్దరికీ తోడుగా మరొకరు మనింటికొస్తున్నారన్న ఆనందం తప్ప మనకు వేరే ఏ ఆశలు లేవమ్మా. అందుకే నీ మనవైన తర్వాత ఇక నుంచి మనకు ఒక దగ్గర బంధువు ఉన్నారనే ఆనందంతో హాయిగా గర్వంగా బతికేయచ్చు. ఏమంటావమ్మా? మనకి తోడుగా వస్తున్నాడు కదూ? అవునన్నా. ఇక నుంచి మనకు కట్టమైనా సుఖమైనా పంచుకోవడానికి మన అనేవాళ్ళు ఉన్నారు. అది కిట్టబాబు.
ఏడవకు నీళ్ళు, ఏడవకు, ఏడవకు. ఎక్కడికి వెళ్ళను, మనం కలిసే ఉంటాం నీళ్ళు. లేదు నీళ్ళు, ఎప్పటికీ మనం కలిసే ఉంటాం. అమ్మా అమ్మా నీళ్ళు నీళ్ళు ఆగమ్మా నీళ్ళు నీళ్ళు వీణకి సారీ కూడా చెప్తాను. అయితే వెళ్ళి చెప్పు. నువ్వెందుకంటే వచ్చావమ్మా? నువ్వే కదన్నా చెప్పావు మన వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలని. సరే అమ్మా, నేను ఇప్పుడే వస్తానమ్మా. అట్టగే అన్నా. అరే కిట్టబాబు, మీరా ఇక్కడే ఉండిపోయారే? రండి రండి. అమ్మా నీళ్ళు, కిట్టబాబు వచ్చారు, ఇలారా. కిట్టుబాబు ఎప్పుడొచ్చారు? పట్నం వెళ్ళొస్తానన్నారు, వెళ్ళొచ్చారా? బాబు, ఇప్పటి వరకు మీ గురించే మాట్లాడుకుంటున్నాం, ఇంతలో మీరే వచ్చారు. నువ్వు రేళ్ళ ఆయుష్. రండి బాబు, ఇంట్లోకి వెళ్దాం. వద్దు తిమ్మప్ప, ఊరికే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను, అంతకంటే ఇంకేమీ లేదు. మీకు ఇబ్బంది కలిగించాను, సారీ. అదేంటి బాబు, మీరు ఇక్కడికి వస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇబ్బంది మీకుండపోవచ్చు నీళ్ళు, కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదేంటి బాబు, మా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఒకవేళ మీకు మేమేమైనా ఇబ్బంది కలిగించుంటే? లేదు లేదు, నేనంటున్నది మీ మంచితనమే నాకు ఇబ్బందిగా ఉందని. మీ అమాయకమైన కల్ముషం లేని ఆప్యాయతని నేనెంత మూర్ఖంగా ప్రవర్తించి దూరం చేసుకున్నానో ఇప్పుడు అర్థమైంది. కిట్టబాబు, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? అవన్నీ మర్చిపోండి. నేను నీళ్ళు కూడా ఎప్పుడో మర్చిపోయాం. అదంతా ఒక పీడకలగా మర్చిపోదాం. లేదు తిమ్మప్ప, నేను కలని కాను, నిజాన్ని. ఆనందంగా సాగిపోతున్న మీ జీవితాల్లోకి ఒక రాకాసి అలలాగా వచ్చి మిమ్మల్ని దుఃఖంలో ముంచెత్తాను. లేదు కిట్టబాబు, ఒక చెట్టుకు కాసిన కాయ చక్కటి పండుగ మారినప్పుడు అది పచ్చటి పచ్చిక మీదైనా పడొచ్చు, లేదా ముళ్ళకంప మీదైనా పడొచ్చు. అలా పడడం ఆ పండు తప్పని ఎలా అనగలం? అదంతా దైవేచ్ఛ. ఆ పైవాడు ఎలా ఆడుకున్నా ఆడవలసిన బొమ్మలం బాబు మనం. ఆనందంగా సాగిపోతున్న మీ జీవితాల్లోకి ఒక రాకాసి అలలాగా వచ్చి మిమ్మల్ని దుఃఖంలో ముంచెత్తాను. లేదు కిట్టబాబు, ఒక చెట్టుకు కాసిన కాయ చక్కటి పండుగ మారినప్పుడు అది పచ్చటి పచ్చిక మీదైనా పడొచ్చు, లేదా ముళ్ళకంప మీదైనా పడొచ్చు. అలా పడడం ఆ పండు తప్పని ఎలా అనగలం? అదంతా దైవేచ్ఛ. ఆ పైవాడు ఎలా ఆడుకున్నా ఆడవలసిన బొమ్మలం బాబు మనం. అవును కిట్టబాబు, అన్న చెప్పింది నిజం.
మనం ఆ దేవుడు చేసిన బొమ్మలు. కావచ్చు, నేను మాత్రం ఆ బొమ్మకి ప్రాణం లేకుండా చేశాను నీలు. కిట్టబాబు, ఇక ఆ ఇసయాలను వదిలేయండి. అన్నట్టు మీ మనువు కోసం నేను కొత్త బట్టలు కొన్నాను. అవి మీకు నచ్చుతాయో లేదోనని. నీలు, అవి తీసుకురామ్మా, కిట్టబాబుకు చూయించు. అలాగే అన్నా. కిట్టబాబు, వావ్, చాలా బాగున్నాయి. అరే, సైజు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంతలా ఎలా తీసుకురాగలేవో బావా? నా ముఖం, అన్నకి ఇవన్నీ ఎట్ట తెలుస్తాయి బాబు? ఈ బట్టలు తెమ్మని అన్నే పైకి మిత్తే ఒకరు తెచ్చారు. ఎవరో చెప్పుకోండి. మన గూడెంలో అంత తెలివైన వారు ఎవరబ్బా? రవిబాబు ఢిల్లీలో ఉన్నాడు, సిరి కూడా సిటీలో ఉంది. ఇక అడపా మా అయ్య, అదే మా నాన్న. ఆయనతో పాటు సిటీకి వెళ్లే ఎర్రోడికైతే ఈ షాపుల గురించి కొంత అవగాహన ఉంది. కానీ సెలక్షన్ చూస్తే మాత్రం అలా అనిపించట్లేదే. ఎవరై ఉంటారబ్బా? కొంపదీసి మా నాన్న కాదు కదా? కాదు. ఎవరై ఉంటారు? అబ్బా, నా వల్ల కావట్లేదు, మీరే చెప్పేయండి. ఇంకోసారి ఆలోచించండి బాబు. కష్టం. సెలక్షన్ చాలా హైఫైగా ఉంది, అందుకే చెప్పలేకపోతున్నాను. చెప్పే నీళ్ళు, ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. చెప్పేస్తున్నా పల్లవి. పల్లవా? పల్లవే. మీకు తెలియకుండా మా అన్నయ్య ఈ బట్టలు పెడదామన్నాడు. నేనేమో మన సంప్రదాయంలో పంచా జుబ్బా పెడదామంటే కాదు, కిట్టుబాబు ఎప్పుడు గొప్పగా కనిపించాలి, కానీ మాకు ఈ బట్టల సంగతి తెలియదు కదా, అందుకే పల్లవమ్మని అడుగుదామని చెప్పి ఆవిడకి డబ్బులిచ్చి మరీ తెప్పించారు. బాగున్నాయా కిట్టుబాబు? మీకు నచ్చాయి కదా? బాగున్నాయి. బావా, ఇవి ఇక్కడే ఉంచండి, పెళ్లి రోజు తీసుకుంటాను. నీలు, నీతో కొంచెం మాట్లాడేది ఉంది, కాసేపు అలా బయటికి వెళ్దామా? వెళ్ళిరామ్మా, జాగ్రత్త బాబు. కిట్టుబాబు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏమీ లేదు. అదిగో మరి, కాసేపు సరదాగా మాట్లాడదామని చెప్పి అట్ట ఆలోచిస్తూ కూర్చుంటే ఎట్టా బాబు? నాకేం ఊసిపోవట్లేదు. ఐఎమ్ సారీ నీలు. కిట్టుబాబు, ఏంటా మాటలు? ఏమైంది? నీ పట్ల చాలా అమానుష్యంగా ప్రవర్తించాను. ఒక శాడిస్ట్ లాగా, వాట్ ఐ మీన్, ఒక పిచ్చివాళ్లాగా నిన్ను చాలా బాధ పెట్టాను. నాకున్న అహంభావంతో నేను ఎంత లేచి మాటలన్నా మీరు పడుంటారనుకున్నాను. అలాగే ఉన్నారు. నీతో పాటు మీ అన్న తిమ్మప్పకు కూడా కంటి మీద కునుకు లేకుండా పోయింది. నీ సహనానికి హ్యాట్స్ ఆఫ్.